రా అనే అక్షరంలోనే రాముని యొక్క నామం ఉన్నది రే. రారే అనే అక్షరంలోనే రాముని యొక్క నామం ఉంది. మన గ్రామంకి అంత గొప్ప పేరుంది. ఆడు ప్లస్ గాడు, మన ఊరు పేరే గాడు అంటే దేవుని యొక్క పేరు. రే గో ప్లస్ గోడు, గాడు. అటువంటి గాడును మనం దేవునికి ఈరోజు పునఃప్రతిష్ఠ కార్యం చేసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా పుణ్యఫలాలను ఇచ్చినటువంటి యొక్క పరమాత్మని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనం ఇటువంటి పూజలో పాల్గొనడానికి అర్హత లేదు. ఏదో కొంచెం చేసుకొని మిగిలింది కాబట్టి ఇప్పుడు ఆ దేవునికి కొంచెం మనం చేసుకునే భాగ్యం మనకు కలిగించిండ్రు. మీ అందరికీ కూడా మిమ్మల్ని చేరజేసినటువంటి ఒక హనుమంత్ శక్తికి మనం ఎంతో కృతార్థులంగా రుణపడి ఉన్నాం కనుక ఆ దేవాది దేవుని యొక్క సేవ చేస్తూ జీవితం తరించే లోపు ఒక్క రోజన్న రామ అనేటటువంటి అక్షరం మన నాలుక మీద స్మరిస్తే జీవితం ధన్యమవుతుంది. అటువంటి ఎన్ని ఏమైనప్పటికీ, ఎన్ని ధనాలున్నా, ధాన్యమున్నా, దైవమున్నా, మిద్దెలున్నా, మేడలున్నా అవన్నీ మన ఎంబడి ఏవి రావు. మన ఎంబడి ఏమొస్తుందంటే గురువు చెప్పిన మాట వస్తుంది, దాన ధర్మం చేసింది వస్తుంది మన ఎంబడి. ఏమైతే దానం చేస్తాం కదా ఆ దానం మన ఎంబడి వస్తుంది. ఏదైతే పుణ్యం చేస్తాం కదా, తెలియకుండా పుణ్యం చేస్తాం చూడు, నీళ్ళ దానం చేసేది కూడా పుణ్యమే. నీళ్లు దానం చేస్తాం కదా, ఆకలి దప్పికలు ఉన్న సమయంలో ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడము, దాములు వేసిన వారికి నీళ్లు ఇవ్వడం, ఇదంతా కూడా పుణ్యం కిందికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం తెలియక పుణ్యం చేస్తే మన అకౌంట్లో జమ అయిపోతాయి. మన జీవితంలో పైసలు డిపాజిట్ చేసుకున్నట్టుగా మన పుణ్యం మనం ఎంబడి జమ అయిపోతుంది. మనకి ఎప్పుడైతే కరువు కాటకాలు సంభవిస్తాయి కదా, కరువు కాటకాలు సంభవిస్తే మీరు చేసిన పుణ్యం, మనం చేసిన పుణ్య ఫలం మన పిల్లలకు పనిచేస్తుంది. అదే ఏ పుణ్యాత్ముడు కడుపులో జన్మించినా కానీ ఇంత గొప్ప పని చేసిండ్రు కదా, ఇంత దాన ధర్మం చేసిండ్రు కదా అని ఆ నోట ఈ నోట భక్తులు అనుకుంటుంటారు. అప్పుడు మన రేగోళ్ళలో ఉన్నటువంటి యొక్క భక్తి మారుమూల గ్రామంలో ప్రాకిపోతుంది. ఎవరో అనాల్సిన పని లేదు, ఎవరు వినాల్సిన పని లేదు, ఎవరు చెప్పవలసిన పని లేదు. దైవం దానంతటా అదే ఉత్పాదన అయ్యి ఒక అగ్నికి పుల్ల తీసుకొని ఆ డబ్బుకి గీతంగానే అగ్ని రాపిడి ఏ విధంగా అయితే మండి ఉజ్వలమైనటువంటి తేజవంతమైనటువంటి అగ్ని సృష్టి అవుతుందో అట్లా మన పుణ్యం అన్నటువంటిది తేజోవంతమై జ్వాలవంతమై ఆ ఉజ్వల స్వరూపమై ఆ పుణ్యం అంతా కూడా మానవ జన్మకు ఎన్నంటి జన్మల దాకా కాసుకొని ఉంటది అన్నట్టు. ఆ పుణ్యం తాను చేసిన పుణ్యం తనకే వస్తుంది, తాను చేసిన కర్మ తనే పడే ఉంటది. ఇటువంటి పుణ్య